సినిమాని మాస్ లోకి కన్వర్ట్ చేసిండు, మాస్ తో పరంగా టెక్నాలజీ కన్వర్ట్ చేసిండు. ఇది మళ్ళీ టెక్నాలజీతో పాటు ఒక సైన్స్ ఉంది దీంట్లో, సైన్స్ ఫిక్షన్ సినిమా. నెక్స్ట్ అంటే మన కలియుగం అయ్యేటప్పుడు ఏం జరుగుతుందనే తెలుస్తుంది. ఇంకా మన అమితాబ్ బచ్చన్ క్యారెక్టర్ అయితే మస్తుందన్న. మనకంటూ అంటే ఇప్పుడు అశ్వత్థామ అంటే ఇలా ఉంటాడా అని మనందరికి తెలియని వాళ్ళకి ఏ విధంగా ఉంటుందో అశ్వత్థామ క్యారెక్టర్ ని అలా రివీల్ చేసిన సూపర్ ఉందన్న. టికెట్ ప్రైస్ ఎక్కువ ఉందన్నారన్న, టికెట్ ప్రైస్ ఎక్కువ, పైసా వసూలు మూవీ. పైసా వసూలు మూవీ అన్న. టికెట్ ప్రైస్ 100% పైసా వసూలు మూవీ. మనకు అంటే ఎంత పిండికి ఎంత రొట్టె అంటట్టు ఈరోజు ఆ టికెట్ ప్రైస్ ఎందుకు పెట్టిన అనేది కూడా మనకు అర్థమవుతుంది ఆ సినిమా చూస్తే. అన్న ఎట్లా ఉంది సినిమా, విజువల్స్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ? ఇది తెలుగు సినిమాలో లేదు, ఇది ఒక తెలుగు సినిమా గర్వించినట్టు సినిమా. ఇది నాగార్జున గారు మొత్తం అందరినీ కూడా యూజ్ చేస్తున్నారు. ఆర్జీవి గారిని, ఎస్ఎస్ రాజమౌళి, దుల్కర్ సల్మాన్, బ్రహ్మానందం గారు, విజయ్ దేవరకొండ అందరూ కూడా మంచి ఆ క్యారెక్టర్ అన్నింటిలో కూడా 100% న్యాయం చేశారు. బ్రహ్మానందం గారు ఫన్ ఎలా ఉంది? ఈ అన్నింటిలో కంటే దీంట్లో పడుకునే ప్రెగ్నెంట్ అయినప్పుడు కూడా ఆవిడ యాక్టింగ్ కూడా చాలా బాగా చేశారు. బయట కూడా ప్రెగ్నెంట్ అయినట్టు చాలా యాక్టింగ్ కూడా చాలా మంచిగా చేశారు. సినిమా మాత్రం 100% ఫస్ట్ రోజు అన్ని రికార్డ్స్ కూడా బ్రేక్ చేస్తారు. టెక్నాలజీకి సంబంధించి దీంట్లో మా సాంగ్స్ ఎదుర్కోవాలని చెప్పేసి ఏదో ఐటమ్ సాంగ్స్ గురించి అయితే సినిమాకి ఎక్స్పెక్ట్ చేయదు. ఇది ఒక టెక్నాలజీ, ఇది ఒక థాట్, కొత్త టెక్నాలజీతో పాటు మైథాలజీని కూడా కనెక్ట్ చేసింది కాబట్టి నార్మల్ ఆడియన్స్ అర్థమవుతుంది అన్న. నార్మల్ ఆడియన్స్ అందరికీ అర్థమవుతుంది. ఏమీ లేదు, అర్థం చేసుకోవాలి. వెళ్ళినప్పుడే బోరింగ్ తెలియదు, బోర్గా అనిపిస్తుంది. కానీ సినిమా మాత్రం చాలా బాగుంది. ఇది ఒక టెక్నాలజీకి సంబంధించి ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ బట్టి తీసుకున్న సినిమా ఇది. సో పార్ట్ 2 ఉందన్న దీనికి? పార్ట్ 2కి ఇది మంచి బేస్. ఇది పార్ట్ 2 ఉంది. పార్ట్ 2కి కీ రోల్ మన కమల్ హాసన్ గారు. పార్ట్ 2 కీ రోల్ ఆయన కమల్ హాసన్ గారు. ఇప్పటి వరకు మనం కమల్ హాసన్ ని ఒక ముసలి ఆయనగానే చూస్తున్నాం. ఇప్పుడు ఆ ముసలోడు యంగ్ అయితే ఎట్లయితాడో పార్ట్ 2 అది బేస్ కీ రోల్ అన్న. కానీ ఒక్కటన్నా ఇప్పుడు ప్రభాస్ నెక్స్ట్ వచ్చే రివ్యూలో మైథాలజీలో ఒక క్యారెక్టర్ ప్రభాస్కి ఇచ్చారన్నా. అది క్యారెక్టర్ ఏంది అనేది మనం సినిమా చూస్తేనే అర్థమవుతుందా. సూపర్. ఈరోజు మనకు అశ్వత్థామ ఉన్నాడు మైథాలజీ నుంచే, ప్రభాస్ కూడా మైథాలజీలో ఒక క్యారెక్టర్ అనే మన సినిమా చూస్తే అర్థమవుతుందా. సూపర్ ఉంది సినిమా. అంటే ఎన్ని రోజులు హౌస్ఫుల్ ఉండబోతుంది? హౌస్ఫుల్ నాకు తెలిసి 3 వీక్స్ వరకు ఖచ్చితంగా ఉంటుంది అన్న. 12 గంటల నుంచి బాస్ సినిమా కోసం వెయిట్ చేస్తున్నామన్నా. ఈరోజు ఇది మన తెలుగు సినిమా కాదు, మన ఇండియా సినిమా కాదు, ఇది ఖచ్చితంగా వరల్డ్ సినిమా. మన నాగార్జున గారు కూడా అన్నారు ఈరోజు మనం హాలీవుడ్ పోతే తప్పేంటి అని అన్నాడు. ఈరోజు ఒక హాలీవుడ్ సినిమానే మన తెలుగు ఇండస్ట్రీలో పెట్టిన సినిమా మాత్రం సూపర్ ఉందన్న. ప్రభాస్ ఎంట్రీ మన అందరికి ఫ్యాన్స్ కి ఒక పెద్ద పండుగ అనిపిస్తుందన్న. సూపర్. దాంట్లో ఇంకొకటి ఒక రోబోట్ కి ఒక ప్రముఖ హీరోయిన్ వాయిస్ పెట్టారు, మస్తుందన్న. ఇంకొకటి దీంట్లో ఒక విషయం ఏంటంటే మన దుల్కర్ సల్మాన్ ఉన్నాడు, మన అమితాబ్ బచ్చన్, ఆర్జీవి, రాజమౌళి, విజయ్ దేవరకొండ, ప్రతి ఒక్కరు ఏ ఒక క్యారెక్టర్ తగ్గకుండా సినిమాని మస్తు తీసిరనా. మనం ఈరోజు ప్రతి ఒక్క తెలుగుడిగా గౌరవించదగిన విషయం ఏంటంటే ఈ సినిమా నాట్ ఓన్లీ తెలుగు సినిమా, ఇది ఒక హాలీవుడ్ సినిమా. మనం అంటే మన తెలుగు వాళ్ళంటే పడని వాళ్ళే ఈరోజు ఈ సినిమా బాగాలేదంట అది అని యూట్యూబ్లో రివ్యూలు ఇస్తున్నారు. కానీ ఈరోజు మనందరం గర్వించాలన్నా, ఖచ్చితంగా జై తెలుగు అంటట్టు చేసిండన్న ఈరోజు సినిమా. అంటే ఇలాంటి క్లాసికల్ సినిమానా మాస్ సినిమానా అన్న? సినిమా మాత్రం సూపర్ ఉందన్న. ఇది ఖచ్చితంగా మన తెలుగు సినిమా కాదు, ఇండియా సినిమా కాదు, ఇది ఖచ్చితంగా ఒక హాలీవుడ్ సినిమానా. సినిమా చూస్తే మనకు అనిపిస్తుంది అరే మన నాగార్జున కూడా అన్నారు మనం హాలీవుడ్ పోతే తప్పేంటి అన్నాడు కదా. ఆయన ఖచ్చితంగా హాలీవుడ్ కాదు, దాని అమ్మ మొగుడు కూడా పైన పోయిన సినిమా మాత్రం సూపర్ అన్న. ప్రతి ఆర్టిస్ట్ మంచిగా 100% వాళ్ళు సాటిస్ఫై చేశారన్న. ఇంకో మెయిన్ విషయం ఏంటంటే మన ఇప్పుడున్న ప్రస్తుత జనరేషన్కి అరే అశ్వత్థామ అంటే ఇలా ఉంటాడు అన్నట్టు చూపించారన్న. కానీ లాస్ట్ ఫైనల్లో మన ప్రభాస్కి ఒక మైథాలజీలో ఒక క్యారెక్టర్ ఉందన్న. అది సినిమా చూస్తే మీకు అప్పుడు అర్థమవుతుంది. ఒక క్యారెక్టర్ పెట్టారు మన ప్రభాస్ కూడా సూపర్ ఉందన్న సినిమా. ఇంకొకటి మన రాజమౌళి గారు ఉన్నారు, మన అమితాబ్ బచ్చన్ ఉన్నారు, సూపర్ ఉందన్న. ప్రభాస్ గారి క్యారెక్టర్